పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణం దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తుండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతని పినతల్లి మీనాక్షి పెంచి పెద్దలు చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళిడు రాగానే కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటుంది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడం. ఈ పెళ్ళి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్ళి ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నకానుకలు కోరుతుందని, ఆ విధంగా అయినా పెళ్ళి తప్పిపోవాలని ఆమె ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్నకానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాము అంది. ఆ మాట విన్న లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువులను చూసినట్టు చూస్తుండేది. నెల తిరగడంగానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలకే చేసేవాళ్ళు లేరు, ఇక పిన అత్తగారికి ఉండిగా చేసేదెవరు, ఈ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాలని చెప్పు అన్నది. ఆ మాటకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కు లేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా, ఈ కరువు కాలంలో తిండి దండగా మనుషుల్ని ఎంతకని పోషిస్తాము అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలన్నీ విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించిన భార్య నోటికి భయపడి అతడు ఏమీ మాట్లాడలేదు. అతడు బడుగుడు బండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంటికి దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉంది. తొందరగా ఇల్లు చేరాలని ఆత్రంతో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్యలో ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పుచ్చపూల వెన్నెల కాస్తుంది. అతడు ఒక చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి ఎవరో, వారేవా రావాలి, వారికి అడిగిందల్లా ఇవ్వాలి అంటూ కర్ణకంఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టుని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండ్లేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గరికి పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి. తరువాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలుగ చెట్టుగా గుర్తించాడు. వెలుగ చెట్టు ఇవ్వగలిగేది వెలుగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గరికి ఒక వెలుగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో అని అడిగింది. ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం రెండు చెవుల మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించాడు. మామిడి చెట్టు మామిడి పండుగాక
ఇవ్వగలిగింది ఏమున్నది అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకొని కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, ఇంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడినది ఆ చెట్లు అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్టు మీద ఉండే పరోపకారి పిశాచులో, మన దేవతలో అయి ఉంటాయి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినే వెళ్ళు, ఏమడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అన్నది. ఆమె రాత్రంతా నిద్రమాని పిశాచులను ఏమడగాలనో బాగా ఆలోచించుకొని తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిలో బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టు దగ్గరికి చేరుకొని చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకులు గలగలతో పాట పాడి అతడికి కిందటి రాత్రి విన్న మాట కూడా స్పష్టంగా వినిపించేలా చేసింది. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందంగా పడతానో అన్నాడు. చెట్టు వీధి నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది తెల్లగా నీలగా ఉండడంతో పరమ ఆనందం చెందాడు. అతడు వెలుగ చెట్టు చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు బగబగా మండి మంటల్లో నేలకూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వేలలేని ఐశ్వర్యం ఇస్తే అదృష్టం అని కదా అన్నాడు. అతడి కాళ్ళ దగ్గరికి ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాని చేతికి తీసుకునేంతలోనే సంచిలోని జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసులను వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకొని ఆ సంచి మోసుకొని బయలుదేరాడు. అతడు మామిడి చెట్టు సమీపం చేరగానే పిడుగుపాటుకు గురి అయి వెలుగ చెట్టు నేలకు ఒరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉంటుందని అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మలతో చూసి. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టుంది, కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం దూరంకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది. ఆ తర్వాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంలో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టమ సాధ్యం అయింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొక దాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కున మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఉబ్బుతో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్న సింహాచలం, కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉన్నది. హఠాత్తుగా దాపులనున్న చెట్టు కొమ్మ ఒకటి పెరపెలమంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకొని ఊరి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకు వచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవంగా గల పెద్ద దిక్కు కూడా లేదు. ఏం పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీరం అంతా పోయి కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానని గాయాలు, మచ్చలు మాత్రమే మిగిలాయి. జరిగిందేమిటో అని వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటికి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్ల నేను ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లు గురి చేశాను అన్నది లావణ్య కన్నీళ్లతో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అదృష్టం అండగా కాపాడిందికి పనిచేస్తే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు, 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడని మీనాక్షికి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో
బట్టలు సర్దుకు సాగింది. లావణ్య కళ్ళను నీళ్లు తడుచుకుంటూ ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేరు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ స్టోరీ. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ టైం.